నేనేం నమ్ముతానంటే మొదటి నుంచి మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే. ప్రతి యువతి యువకుల్లో ఉన్న శక్తి, దానిని ఎవరో కూర్చోబెట్టి నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా. అది నేను గుర్తించాను, నేను దారి నడిచాను. అలాంటి భావాలు వెతికే వాళ్ళకి ఆ సినిమా ఎంతో కొంత ఒక స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఆమె ట్రావెలింగ్ సోల్జర్ అని పెట్టాను. దానికి కారణం ఏంటంటే మన భవిష్యత్తును రాయగలిగేది పక్క సమాజం, పక్కనోడు కాదు, మనం. మనలో ఉన్న చేతనం, మనలో ఉన్న భగవంతుడి శక్తి, దానిని గుర్తించినప్పుడు మనల్ని ఏది ఆపలేదు. నేను అది చెప్పదలుచుకున్నాను. ఆమె అంటే మీరెవరన్నా ఆపడానికి, నా గ్రోత్ ఎంత, నేను అనుకున్నంత, మీరు అనుకున్నంత కాదు, నేను అనుకున్నంత నేను ఎదుగుతాను, మీరు అనుకున్నంత నేను ఎదగను. అది నా ఒక్కడి గురించి మాట్లాడలా, నాలాగా నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండటం ఇష్టం. ఆలోచన విస్తృతి పెద్దగా పెంచుకుంటాను, కానీ ఇక్కడ మటుకు అడుగులు భూమికి తాకి ఉండాలని కోరుకుంటాను, భూమికి బలంగా అతుక్కుపోయి ఉండాలని కోరుకుంటాను. అదే నేను పంచుకున్నాను తమ్ముళ్ళు. ద పవన్, ద కళ్యాణ్, ద పవర్, ద స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అన్న పదానికి అర్థం ఏంటంటే, నేను ఎలాంటి మనిషినో నువ్వు అలాంటి మనిషివే. మేబీ నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, నీకు అధికారం ఎక్కువ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా నాలాంటి రక్త మాంసాలు ఉన్న సామాన్యుడివి, సామాన్యమైన మనిషివే. నేను అందరినీ అడ్రస్ చేసింది ఏంటంటే, యుఎస్లో ఐ బౌ టు యూ ఆల్ విత్, మీలో ఉన్న దివ్యమైన భగవంతుడి శక్తికి నేను మోకరిల్లుతున్నానని చెప్పానంటే అదేదో డైలాగుల కోసం వీటి కోసం చెప్పి నేను నిజంగా నమ్ముతాను. అది నిజం కాబట్టి, సత్యం కాబట్టి. నేను మొట్టమొదటిసారిగా సుస్వాగతం అనే సినిమాకి పెద్ద హిట్ అయింది. కర్నూలులో ఇన్ని రోజులు ఆడింది ఒకటే థియేటర్లో. అక్కడ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను అడిగాను, నాకేంటి ఇబ్బంది ఫంక్షన్స్కి వెళ్ళాలంటే. ఎప్పుడు నాకు అన్నయ్య చిరంజీవి గారి ఫంక్షన్సే, ఆయన అభిమానులే. నా ఉద్దేశంలో నాకు ఎప్పుడు చిరంజీవి గారి హీరో, నేను హీరోని కాదు నాకు ఎప్పుడు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళని అడిగాను, నన్ను చూడటానికి జనం వస్తారు, నేను సినిమా అయితే చూసానేమో కానీ నన్ను చూడటానికి ఎవరు వస్తారని అడిగాను. లేదు సార్, మీరు వచ్చేట్టే సార్ నేను థియేటర్లో కదా అని వాళ్ళు ఇబ్బంది పడలేక వెళ్ళాను. వెళ్ళకపోతే వీడి పొగరు, అసలే నా గురించి పొగరు, కామ్గా ఉంటే వీడికి పొగరు అహంకారం అనుకుంటాను. అది పొగరు అహంకారం కాదురా నాయన, నాకు ఎవరితో మాట్లాడలేని తెలియదు, కామ్గా ఉంటాను. దాన్ని మీ పొగరు అహంకారం నేను ఏం చేయను, నా కర్మ, అది మీ కర్మ, మీరు ఆలోచించుకున్నాను. అంటే ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఆ రోజు హోటల్ నుంచి నేను బయటికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి, సార్ రోడ్డు చిన్న ఊరేగింపుగా తీసుకెళ్తాం, కిలోమీటర్లు ఉంటుంది, ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది సార్. నాకు తీసుకెళ్ళిపోయి నేను ఇలాగా నేను ఊహించుకోలేకపోతాను. అన్నయ్య గారు ఊహించుకోలేక, నేను అన్నయ్య గారు అయితే ఆ జనం ప్రేమ చూపిస్తుంటారో, ఆయన చెయ్యితే అందం ఉంటుంది, నేను ఇలా కూర్చొని చెయ్యితే ఏమందం ఉంటుంది సార్, చండాలంగా ఉంటుందని చెప్పాను. దయచేసి నన్ను బలిపశువుని చేసేయకండి, మీకు దండం పెడతానంటే వాళ్ళు నన్ను వదలలేదు. నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను, అరే వాళ్ళు ఇలాగంటారు కానీ నన్ను పక్క నుంచి కారు పెట్టి నేను దూకేసి నేను థియేటర్కి వచ్చేసాను డైరెక్ట్గా. నన్ను వీటికి బలిపశువులు చేయకండి దయచేసి నన్ను చెప్తే, లోపలికి వెళ్తే రోడ్లు నిండిపోయినాయి, విపరీతంగా ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది, చేతులు ఊపుతా ఉన్నారు, విపరీతమైన ప్రేమ చూపిస్తుంటే పక్కనున్న తిరుపతి ప్రసాద్ గారు అనుకుంటా డిస్ట్రిబ్యూటర్, ఆయన అంటున్నారు, అండ్ మీరు చేతులు ఊపించండి లేదంటే అందరూ బాధపడతారు, మీ పొగరు అనుకుంటారంటే. సార్ నాకు పొగరు కదా, లోపల భయం వేస్తుంది, నాకు అలా చూసి బిగుసుకుపోయాను. నేను లోపల భయంతో బిగుసుకుపోయిన దాన్ని పొగరు అనుకోవద్దంటే అట్లీస్ట్ నేను చేయగలను, నేను 2 చేతులు ఎత్తి నమస్కరించగలను వాళ్ళకి, అదే నేను చేయగలను. కానీ నాకు నా తండ్రి నేర్పించిన మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో ఒకవైపు చూస్తే నేను ఒక్కని ఇటువైపు ఉన్నాను, అటు సైడ్ చూస్తే లక్షల మంది జనం ఉన్నారు, అంటే మొత్తం అంత జనం ఉన్నారు. కానీ నాకేమనిపించింది, నా తండ్రి మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో అందరూ సమానమే, నువ్వు ఒక్కడే ఎక్కువ కాదు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళు భగవంతుడి సృష్టి, వాళ్ళెంతో నువ్వు అంతే, ఇది నీకు అహంకారంగా ఇది నీ ఒక్కడికి అని అనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. నా తండ్రి మాటలు నా ప్రతిధ్వనించినాయి.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను అభిమానించిన వారికి, అభిమానించే వారికి, ప్రతి ఒక్కరికి, సృష్టికి, ప్రతి వస్తువుకి, చైతన్యం, మనకి జీవంతో ఉన్న వస్తువుకి, జీవం లేని వస్తువుకి, ప్రతి ఒక్కటికి, ప్రతి ఒక్కదానికి నేను శిరస్సు వంచి మోకరిల్లుతాను. అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం ఉండేది, నాకు పిచ్చి ఇష్టం ఉండేది అమితాబ్ బచ్చన్. అలాంటిది మా అన్నయ్య హీరో అయిన తర్వాత నాకు అన్నయ్య ఒకళ్ళే కనిపించేవాళ్ళు హీరోగా. అలాంటిది నన్ను అన్నయ్య ఒకరోజు నువ్వు ఫిలిమ్స్లో యాక్ట్ చేయొచ్చు కదా అంటే నన్ను నేను యాక్ట్ చేసుకోవడం నాకు ఎప్పుడు కనిపించలా. ఈరోజు నేను యాక్టర్ని అయి మీ ముందు ఇంత పని చేయగలుగుతున్నానంటే దానికి మూలకారకులు మా అన్నయ్య, మా వదిన ఇద్దరు. సుస్వాగతం సినిమాలో చదువు బాధ్యత వదిలేసి కేవలం ప్రేమ అని చెప్పి జీవితాన్ని వ్యర్థం చేసుకునే ఒక యువకుడి పాత్ర అది. తండ్రి చనిపోతాడు, ఇలా కొడుకు అటు ఇటు తిరుగుతూ ఉంటే, అంటే దగ్గర ఉన్నప్పుడు, బాధ్యతగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల విలువ తెలియదు. వాళ్ళు దూరం అయిపోయినప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. నాకు అవన్నీ జరగకుండానే నాకు నా తల్లిదండ్రుల విలువ తెలుసు. కానీ నాకెందుకు అది ఎప్పుడు బాధ్యతగానే ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. కానీ ఆ సినిమాలో నేను చేసిన పాత్ర క్లైమాక్స్లో నేను ఎంత ఏడ్చానంటే, నిజంగా ఏడ్చాను. 40 టేకులు చేశాను. కొట్టుకొని నిజంగా కొట్టుకోవాలి. ఇలా సున్నితంగా ఏం కొట్టుకుంటాం, నిజంగా కొట్టుకుంటే తలకాయ దిమ్మెక్కిపోయేది. మళ్ళీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఆ సీన్ అయిపోయిన తర్వాత, అంటే నేను ఆఫ్ చేసుకోలేకపోయాను ఆ భావాన్ని. నిజంగా నా తండ్రి చనిపోతే ఇంక నేను ఏడుస్తాను అనిపించింది. జరగకూడదు, అశుభం అని తెలిసినా కానీ నా వల్ల కాలేదు. జల్సా చేసే టైంలో మా నాన్నగారు చనిపోతే నాకు ఏడుపు రాలేదు, ఏడ్చేశాను. ఆయన చనిపోవడానికి ఎప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ఏడ్చేశాను. 3 రోజుల తర్వాత, ఆయన చనిపోయిన చిన్న దినం తర్వాత నేను వెళ్ళి షూటింగ్ చేయాల్సి వచ్చింది జల్సా. అంటే ప్రతి సినిమా తాలూకు ఏదో ఒక అనుభవం నా జీవితంలో నన్ను కదిలించే. సినిమా నేను సినిమాగా చూడలేదు, సినిమా నా జీవితం, నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు, అలా ప్రతి జరిగినాయి. తొలి ప్రేమ నేను అనుకున్నాను. తొలి ప్రేమ ఎంతసేపు, ఒక వయసులో ఎంతసేపు ఏముంటుంది మనకి, ప్రేమించాలి, అమ్మాయిల చుట్టూ తిరగాలి, వాళ్ళని గుర్తించాలనుకుంటా. కానీ అప్పటికి నాకేమనిపించిందంటే, బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అనుకున్నాను. అంటే బాధ్యతలు విస్మరించి అమ్మాయిల చుట్టూ తిరిగి, లేదా అమ్మాయిలు అబ్బాయిల చుట్టూ తిరిగి బాధ్యతల్ని మర్చిపోతే మరి మనం తల్లిదండ్రులకి ఏం చేసినట్టు అనే ఆలోచన నాకు కలిగినప్పుడు తొలి ప్రేమ స్క్రిప్ట్ ఎవరో ఒకరు తీసుకొచ్చారు, నా కరుణాకరన్ అనే వ్యక్తి. సో అలా నా ప్రతి సినిమా నాలో కదిలే భావాలకి ఏదో ఒక రూపంలో, సినిమా రూపంలో బయటకు వచ్చాయి. నాకు నిజంగా నేను కష్టపడింది తమ్ముడైన సినిమాకే. ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిన తర్వాత దానికి ఫాలో అప్ సక్సెస్ రావడం చాలా కష్టం, జరగదు. నేను నా ప్రాణాలను పణంగా పెట్టేశాను, ఉంటే ఉంటాం, పోతే పోతామని చెప్పేసి. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వచ్చింది. ఈ రోజుకి ఆ రోజు కార్ల కింద చేసి నా పర్మనెంట్గా నాకు ఇది వంగిపోయింది. ఆ రోజు చేసింది ఇప్పటికీ రాత్రులు ఇట్లా చేతులు తిరిగిపోతూ ఉంటాయి. ఒక పిచ్చి ఉన్మాదంతో చేశాను, ఇష్టంతో. అంటే నన్ను ఇంత అభిమానిస్తాను, ఇంకా నేను ఏమి ఇవ్వాలని. ఖుషీ సినిమాకి వచ్చేటప్పటికి నాకు ఇష్టమైంది ఏంటంటే, నా దేశాన్ని ఎంత ప్రేమించాలి అదొక్కటి చెప్పదలుచుకున్నా. మిగతా లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నా కానీ
ఏ మేరా జహాన్ అనేది నా దేశం, నా దేశాన్ని, అది నా కాలేజ్ అవ్వచ్చు, నా కాంపౌండ్ అవ్వచ్చు, నా ఇల్లు అవ్వచ్చు, నా లొకాలిటీ అవ్వచ్చు. బయట వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ మీరు డిసైడ్ చేయడానికి మీకు సంబంధం లేదు. నా దేశం, నా ప్రాంతం, నా ఏరియా మీకు సంబంధం లేదు. అది చెప్పడానికి ఏ మేరా జహాన్. అలా ఒక్కొక్క సినిమా ఖుషీ రేపు రిలీజ్ అంటే ఇక్కడ హైటెక్ సిటీలో నేను నాతో పాటు పనిచేసిన చాలామంది ఉన్నారు, కొంతమంది స్టాఫ్ అంతా. వాళ్ళతో కూర్చొని నేను ఫస్ట్ టైం ఇక్కడ మాదాపూర్లో ఉన్న హైటెక్ సిటీలో సినిమా చూస్తూ ఉన్నా. సినిమా మధ్యలో దాన్ని ఇంగ్లీష్లో ప్రెమానిషన్ అంటారు, ఆపద శంకించడం అంటాను, కీడు శంకించడం ప్రెమానిషన్ అంటారు. సినిమా చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే మధ్యలో ఇంటర్వెల్ మధ్యలో, అరే నీకు రాబోయేది కొన్ని సంవత్సరాలు గడ్డు కాలం ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని నాకు ఏదో విపరీతమైన భావన కలిగిపోయి నీరసం వచ్చేసింది, బాధ వచ్చేసింది. బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నాకేం చేయాలో తెలియలే, ఆకలి చచ్చిపోయింది. ఆ రోజు నేను దెబ్బతిన్నది తిరిగి నాకు శక్తి పుంజుకోవడానికి గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ సీన్లో చేస్తే కానీ ఆ శక్తి నేను పుంజుకోలేకపోయాను. ఆ రోజు కోల్పోయిన శక్తి. అప్పటిదాకా నేను భగవంతుని రోజు యాచకుడిలాగే నేను చేతులు పెట్టుకొని కూర్చున్నాను. నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అప్పుడు నేను నిన్ను అడగను, నేను ఇబ్బంది పెట్టను, నేను నా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి రోజు భగవంతుడి ముందు తల మోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో నాకు అదే ఇవ్వు అని చెప్పి నేను ఆయన ఇంకేం అడగలేదు. నేను అలా కూర్చొని ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్లు చేస్తున్నప్పుడు నాకు తిరిగి ఏదైతే నేను కోల్పోయానో ఖుషీ టైంలో అప్పుడు వచ్చింది ఆ శక్తి తిరిగి. నిరంతర పోరాటం, దీన్ని సమానంగా చూడగలగాలి, గెలుపు ఓటమిలు సమానంగా చూడగలగాలి అన్న ఆలోచన నాకు ఆ రోజు నుంచి స్టెబిలైజ్ అయ్యి ఈరోజు నేను గెలుపు ఓటములను సమానంగా తీసుకునే శక్తి నాకు ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. ఆయనకి నచ్చిన కవి మాటల్లోనే అంతా కలిపి ఇంతే కావచ్చు, కానీ ఒక్కసారి తలెత్తి చూస్తే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. ఆయన గొంతెత్తితే అది ఒక్క గొంతు కాదు, కొన్ని కోట్ల మంది కలిసిన ఒక గొంతుక. ఆయన ముందుకు నడిస్తే అది ఒక్క అడుగు కాదు, చాలామంది కలిసి నడిచే ఒక అడుగు. సో ఆయన చేసే సాయం ఒక చేతి నుంచి వచ్చింది కాదు, కొన్ని కోట్ల మంది మీ అందరి చేతుల నుంచి కలిసి వచ్చింది. అందుకే దాని స్థాయి ఏదైనా కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఆయన ప్రేమ, మీ అందరి అభిమానం మరింత ముందుకెళ్ళాలని, అది చాలా రకాలుగా సేవ రూపంలో మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. క్లీన్ పాలిటిక్స్ కోసం సుదీర్ఘకాలం 2014 నుంచి స్టార్ట్ చేసి మేము పెట్టినప్పుడు కూడా ఒక 25 సంవత్సరాల ప్రస్థానం దీనికి ఉండాలి. పార్టీకి అన్ని రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొనగలిగి ఆ సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది. వీరన్నీ దృష్టిలో పెట్టుకొని
అన్నిటికీ సిద్ధపడే పార్టీ పెట్టాను నేను. ప్రజాక్షేమం కావాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాకూడదని నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరి భవిష్యత్తు బాగుండాలి, ఎందుకంటే నా బిడ్డ ఒకటి, మీ బిడ్డలు ఒకటి కాదు, మనందరి బిడ్డలు ఒకటి.